Hello and welcome to SKB Shots. IPL ఇవాల్టి మ్యాచ్ ఇస్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్. ఇది రాజస్థాన్ ప్రతి ఒక్క మ్యాచ్ కూడా గెలుచుకుంటూ వచ్చారు అండ్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇంకా చాలా బాగా ఆడుతున్నారు. గుజరాత్ టైటన్స్ లాస్ట్ రెండు లాసుల తర్వాత, ఎస్పెషల్లీ లాస్ట్ మ్యాచ్ లాస్ తర్వాత వేర్ 163 అనే స్కోర్ని వాళ్ళు కొట్టలేకపోయారు. దిల్ బి థింకింగ్ టూ మెనీ థింగ్స్. సో ఈ మ్యాచ్లో ఏం జరగబోతోంది, ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతోంది రిజల్ట్ అనేది లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా లెట్స్ టాక్ అబౌట్ రాజస్థాన్ రాయల్స్. వాళ్ళకి ఏంటి బాగా కలిసి వచ్చే అంశం ఏంటంటే వాళ్ళ బౌలింగ్. దేర్ బౌలింగ్ ఈజ్ ఇన్ టాప్ నాచ్ ఫామ్. నంద్రే బర్గర్ కానివ్వండి, ట్రెంట్ బోల్ట్ కానివ్వండి, సందీప్ శర్మ ఉన్నంతవరకు సందీప్ శర్మ, ఆవేష్ ఖాన్ అండ్ ఆ తర్వాత అశ్విన్ అండ్ చహల్ అఫ్ కోర్స్ వాళ్ళు అద్భుతమైన రీతిలో కాంట్రిబ్యూషన్స్ ఇస్తున్నారు. వాళ్ళకి అవసరం అంటే రియాన్ పరాగ్ నుంచి ఒక ఓవర్ 2 ఓవర్లు వేయించవచ్చు, బట్ ఆ పని చేయట్లేదు సంజు శాంసన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో 5 బౌలర్లతోనే అద్భుతమైన క్యాప్టెన్సీ, అద్భుతమైన ఫీల్డ్ ప్లేసింగ్తో అతని కీపింగ్ స్కిల్స్ కూడా చాలా మెరుగుపరుచుకుంటూ, అతను ఒక ఆలోచన కూడా బాగా మెరుగుపరుచుకుంటూ ముందుకెళ్తున్నాడు. దానికి తోడు ఇఫ్ యూ లుక్ ఎట్ దేర్ బ్యాటింగ్, రియాన్ పరాగ్, సంజు శాంసన్, ఆ తర్వాత కుదిరినప్పుడు ధ్రువ్ జురేల్, కుదిరినప్పుడు అశ్విన్ అండ్ జాస్ బట్లర్ లాస్ట్ మ్యాచ్లో ఎంత అద్భుతమైన ఫామ్లోకి వచ్చారో ఆలోచించుకోండి. ఫస్ట్ 3 మ్యాచ్లు వాళ్ళు రియాన్ పరాగ్ నమ్ముకొని వాళ్ళు మ్యాచ్లు గెలిచారు. అఫ్కోర్స్ సంజు కాంట్రిబ్యూషన్ కూడా ఉండింది అందులో 2 మ్యాచ్ల్లో. అండ్ దెన్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే కనుక సంజు అండ్ జాస్ బట్లర్ డిడ్ రియలీ వెల్. వాళ్ళకున్న ఒకటే ఇది ఏంటంటే యశస్వి జైస్వాల్ ఇంకా ఫామ్ అందుకోకపోవడం, అదొకటి చూడాలి. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ దేర్ టీమ్ ఏంటి అంటే కనుక ధ్రువ్ జురేల్ ఎవరైతే వరల్డ్ కప్ ప్లాన్స్లో కీపర్ లిస్ట్లో కూడా ఉన్నాడో అతనికి సరైన టైం అనేది ఇవ్వట్లేదా అనే ఆలోచన వచ్చింది. కొంతమంది డబ్ డిట్ సేయింగ్ సంజు శాంసన్ కెప్టెన్ కాబట్టి అతను కూడా అతని ప్లేస్ గురించి ఆలోచిస్తున్నాడు అది ఇది అని. అండ్ అది ఐ డోంట్ థింక్ దట్ ఈస్ ఇష్యూ. ఎందుకంటే ఒకసారి మీరు ఫ్రాంచైజీకి ఆడుతానంటే ఇవన్నీ పట్టించుకోరు. ఎస్, ఆ కాంపిటీషన్ ఉందన్న విషయం ఇద్దరికీ బాగా తెలుసు, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్రాంచైజీ సంజు శాంసన్ ఈజ్ ద బాస్. సో డెఫినెట్లీ దాని గురించి ఎక్కువగా డీప్గా లేదా లోతుగా వెళ్లాల్సిన అవసరం కూడా కనిపించట్లేదు. అండ్ ధ్రువ్ జురేల్ అతనికి తక్కువ బాల్స్ వస్తాయన్నమాట మాత్రం వాస్తవం. ఈ షుడ్ బి గివెన్ మోర్ డెలివరీస్, ఎందుకంటే ఎక్సెప్షనల్ టాలెంట్ అతను. అది ఒకటి ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు రాజస్థాన్ రాయల్స్ అబ్జర్వ్ చేసుకుంటే బట్లర్, ఆ తర్వాత జైస్వాల్, దెన్ యూ హ్యావ్ సంజు శాంసన్, రియాన్ పరాగ్ ఇక్కడ దాకా బాగానే ఉంది. షిమరన్ అండ్ ధ్రువ్ జురేల్, అశ్విన్ ఇక్కడికి వెళ్ళిపోతున్నారు. అశ్విన్ 6 బౌలింగ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారు. దే వాంట్ అశ్విన్ టు ప్లే యాజ్ దర్ నెంబర్ 7. ఇట్ క్యాన్ బి రిస్కీ అండ్ దీన్నే ఇక్కడ గుజరాత్ టైటన్స్ బౌలింగ్ అనేది యూటిలైజ్ చేసుకోవాలి. స్పిన్ మంత్రం అనేది చాలా గట్టిగా రాజస్థాన్ రాయల్స్కి అగెన్స్ట్గా వాడాలి. ఇప్పటిదాకా ఆ స్పిన్ అనేది ఎక్కువగా సాలిడ్గా రాజస్థాన్ రాయల్స్ చూడలేదు. హెవీ స్పిన్ అటాక్ని వాళ్ళు ఫేస్ చేయలేదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద టైం గుజరాత్ టైటన్స్ ఆ స్పిన్ అటాక్ అనేది వాళ్ళకి చూపించాలి ఎలా ఉండబోతుంటాం. ఎస్, వాళ్ళ దగ్గర రషీద్ ఉన్నాడు, వాళ్ళ దగ్గర నూర్ అహ్మద్ ఉన్నాడు. దే షుడ్ ఆల్సో బి థింకింగ్ ఎలాగైనా సరే ఇంకేదైనా స్పిన్ని మనం ఇంట్రొడ్యూస్ చేయగలమా ఈ యొక్క అటాక్ మీద. బట్ ఒకటే ప్రాబ్లం ఏంటంటే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఇఫ్ దేర్ ఇస్ డ్యూ అండ్ వీళ్ళు కనుక ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందంటే గుజరాత్ టైటన్స్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లం. సో ఆ సమస్య అనేది గుజరాత్ టైటన్స్ కాస్త వెనక్కి లాగచ్చు. బట్ ఐ థింక్ రషీద్ అండ్ నూర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అవుతారు. ఒకవేళ ఆ 8 ఓవర్స్ కనుక గుజరాత్ టైటన్స్ దే ఆర్ ఏబుల్ టు పికప్ 4 వికెట్స్ ఆర్ అదర్ 3 వికెట్స్, దెన్ రాజస్థాన్ రాయల్స్కి కష్టకాలం అనేది కనిపిస్తుంది. బట్ గుజరాత్ టైటన్స్ దగ్గర ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ అనేది సరిగ్గా కుదురుకోవట్లేదు. దిల్ బి హోపింగ్ దట్ మిల్లర్ ఇస్ ఫిట్. మిల్లర్ ఫిట్ అంటే మిల్లర్ వచ్చేస్తాడు టీంలోకి. అండ్ అఫ్ కోర్స్ బీఆర్ ఆడేడ్ లాస్ట్ గేమ్లో, బట్ దిల్ బి థింకింగ్ శుభ్మన్ గిల్ ఒకవేళ బ్యాక్స్ పాసంతో సహా రికవరీ అంటే సహా విల్ బి ఎట్ టాప్ అండ్ సాయి సుదర్శన్ 1 down. అండ్ దెన్ దే షుడ్ హ్యావ్ అ స్ట్రాంగ్ ఎన్ఫోర్సర్ 2 down. నంబర్ 4లో దే షుడ్ హ్యావ్ స్ట్రాంగ్ ఎన్ఫోర్సర్. వాళ్ళు ఒకవేళ అభినవ్ మనోహర్ సదరంగా నేను ఓన్లీ ఫినిషర్గా ఆడుతున్నారు అనుకుంటే కనుక దే షుడ్ బి రీలుకింగ్ ఎట్ దేర్ ఆప్షన్స్. ఇదేంటి పరిస్థితి ఎందుకు అంటే కనుక విజయ్ శంకర్ వల్ల వాళ్ళకి ఏమీ కలిసి రావట్లేదు. బికాస్ ఇట్స్ నాట్ బౌలింగ్. ఇఫ్ ఈస్ బౌలింగ్ సార్ అటు కొంచెం వేస్తున్నాడు ఇటు కొంచెం వేస్తున్నాడు, యూటిలిటీ ఉన్న క్రికెటర్ అని మాట్లాడుకుంటారు, కానీ ఇఫ్ ఈస్ నాట్ బౌలింగ్ దెన్ అది వర్కౌట్ కావట్లేదు. సో ఒకవేళ దట్ ఈస్ ద కేస్ దెన్ థింగ్స్ డోంట్ లుక్ నైస్ ఫర్ దమ్. అలాగే మీరు లాస్ట్ మ్యాచ్ చూసుకోండి, మీరు కెన్ విలియమ్సన్ ఆడించారు. సరే తన ఫస్ట్ బాల్ మంచి క్యాచ్ అవుట్ అయిపోయాడు. రషీద్ ఖాన్ ఉన్నాడు, ఈ కొన నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్. అప్పటికి వచ్చేసరికి ఎక్కువ షాట్లు ఆడే ప్రయత్నం చేశాడు, అవుట్ అయిపోయాడు. ది వెంట్ ఫర్ స్పెన్సర్ జాన్సన్, అతని దగ్గర నుంచి బాగా రిజల్ట్స్ వచ్చాయి. సో అది కూడా కంటిన్యూ చేయొచ్చు. స్పెన్సర్ జాన్సన్, ఆ తర్వాత మీకు దర్శన్ నల్కండే చేత ఆడించారు. దర్శన్ నల్కండే బౌలింగ్ చేశాడు, బ్యాటింగ్లో కూడా వాడారు అతను. సో ఆ నంబర్ 4 స్లాట్ని వీళ్ళు చాలా సాలిడ్గా ఫిక్స్ చేసుకోవాలి. నంబర్ 5లో మిల్లర్ ఆడొచ్చు, నంబర్ 6లో దేవాతి ఆడొచ్చు, నంబర్ 7లో రషీద్ ఖాన్ ఆడొచ్చు. దే కెన్ ఈవెన్ గెట్ ఇన్ షారుఖ్ ఖాన్ ఆర్ అభినవ్ మనోహర్ సదరంగ్ కానీ టెల్ దెమ్ దిస్ గో అండ్ హ్యావ్ ఫన్.
అది చేయగలగాలి. ఎందుకు అంటే కనుక అక్కడ అశ్విన్ ఉన్నాడు, చేయాలి ఉన్నాడు. సో ఆ మిడిల్ ఓవర్స్లో మీకు స్పిన్ హిట్టింగ్ బ్యాటర్ కావాలి వాళ్ళకి. ఆ స్పిన్ హిట్టింగ్ బ్యాటర్ లేకపోతే కనుక కష్టంగా ఉంటుంది గుజరాత్ టైటన్స్కి. బౌలింగ్ పరంగా చూసుకుంటే కనుక మోహిత్ శర్మ లాస్ట్ 2 మ్యాచ్లో ఒక్కొక్క ఓవర్లో రన్స్కి వెళ్ళాడు. ఇప్పుడు ఉమేష్ యాదవ్ స్టార్టెడ్ వెల్, కుదిరినప్పుడల్లా మోహిత్ శర్మ బోల్డ్ వెల్, రషీద్ దగ్గర నుంచి, నూర్ దగ్గర నుంచి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. స్పెన్సర్ జాన్సన్ కూడా బాగానే వేశాడు. ఒక 190 వికెట్ మీద 163కి రెడ్యూస్ చేశారు. 25 రన్స్ తక్కువ చేశారు. సో ఐ డోంట్ థింక్ దర్ ఇస్ అ ప్రాబ్లమ్ విత్ ద టీమ్ బౌలింగ్. ఆ ప్రాబ్లం అనేది ఆ టీం బ్యాటింగ్తో. రాజస్థాన్ రాయల్స్ కూడా ఇందాక మనం అనుకున్నట్టుగానే ఎప్పుడు కూడా ఒక బ్యాటర్ షార్ట్గా కనిపిస్తున్నాడు. షమ్రాన్ హెట్మయర్ పెద్దగా ఆడింది లేదు, ఆడే అవకాశం లేదు, వచ్చినప్పుడు పెద్దగా రాణించలేదు. సో మీరు ఒక్కసారి ఇఫ్ యూ కెన్ గెట్ త్రూ సంజు శాంసన్ని, జైస్వాల్ని, బట్లర్ని తొందరగా అవుట్ చేయగలిగితే, లేదా మిడిల్ ఓవర్స్లో కొంచెం కామ్గా ఉంచగలిగితే డెఫినెట్లీ దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రెషర్, అందులో డౌట్ లేదు. ఆ ప్రెషర్ పెట్టగలరా గుజరాత్ టైటన్స్? వాళ్ళ దగ్గర బౌలింగ్ ఉంది, బట్ రాజస్థాన్ రాయల్స్ పెట్టి ఎక్స్ట్రా ప్రెషర్ని వాళ్ళ బ్యాటింగ్ తట్టుకోగలదా అంటే ఆన్సర్ కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. అందుకే రాజస్థాన్ రాయల్స్ స్లైట్ ఫేవరెట్స్గా స్టార్ట్ అవ్వచ్చు. బట్ గుజరాత్ వాళ్ళ స్పిన్ అటాక్ ఉంది కాబట్టి కంప్లీట్గా సర్ప్రైజ్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మేజర్ ఛాలెంజ్గా మనం మాట్లాడుకుంటే కనుక రషీద్ ఖాన్ వర్సెస్ సంజు శాంసన్ బిగ్గెస్ట్ ఛాలెంజ్లా కనిపిస్తోంది. అండ్ ఇటు సైడ్ మనం మాట్లాడుకుంటే ఉమేష్ యాదవ్ వర్సెస్ జాస్ బట్లర్, అలాగే మనం మోహిత్ శర్మ వచ్చాడు, మోహిత్ శర్మ వర్సెస్ మిల్లర్ కానీ, మోహిత్ శర్మ వర్సెస్ ఇక్కడ మనం ఇటు సైడ్ రయాన్ పరాగ్ అని మనం మాట్లాడుకుంటే అది కూడా చక్కటి బ్యాటిల్ లాగా ఉంటుంది. అటు సైడ్ నుంచి చూసుకుంటే కనుక ట్రెంట్ బోల్ట్ వర్సెస్ శుభ్మన్ గిల్ మంచి బ్యాటిల్. అండ్ అలాగే చహల్ అటువైపు వచ్చారంటే చహల్ వర్సెస్ ఇక్కడ ఇటువైపు చూసుకుంటే కనుక ఈ మిడిల్ ఓవర్స్లో ఆడే ప్లేయర్ ఎవరు లేరు. సో మిడిల్ ఓవర్స్లో ఆడే ప్లేయర్ ఎవరు లేరు కాబట్టి చహల్ని, అశ్విన్ని ఎవరు ఎదుర్కొంటారు? సో గిల్ మీద అదనంగా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో స్పిన్నర్స్కి అగేన్స్ట్గా ఛాలెంజ్ విసరడానికి కూడా ఇక్కడ ఎవరు ప్లేయర్ లేరు. సో కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే బోల్ట్ వర్సెస్ గిల్ ఇనిషియల్గా స్టంప్స్ నీట్ చేసే ప్రయత్నం జరుగుతుంది, బట్లర్ ఆర్ బోల్ట్. సో అతన్ని ఎట్లా ఆడాలనేది చూసుకోవాలి. అఫ్ కోర్స్ మీకు ఇక్కడ ఆవేష్ ఖాన్ వచ్చింటే ఆవేష్ ఖాన్, మిల్లర్ ఉన్నాడు టీంలో, ఆవేష్ ఖాన్ వర్సెస్ మిల్లర్ కానీ, ఆవేష్ ఖాన్ వర్సెస్ తేవాతియా కానీ, ఈ బ్యాటిల్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసుకోవాలి. ఇప్పుడు మీరు విభజించుకొని చూస్తే కనుక స్పిన్ విభాగంలో అశ్విన్, చహల్ ఆర్ ది బెస్ట్ ఐపీఎల్కి సంబంధించి. మరి ఇక్కడ రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ కూడా అతని ఎలిమెంట్స్కి, అతని జోన్స్లోకి వస్తున్నాడు. సో వీళ్ళ స్పిన్ అటాక్ కూడా బాగుంది, కొంచెం తక్కువ. ఫాస్ట్ బౌలింగ్ అటాక్ చూస్తే కనుక నంద్రే బర్గర్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, ఇక్కడ మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, స్పెన్సర్ జాన్సన్ నాట్ దట్ గ్రేట్. బట్ అడిషనల్ ఆప్షన్ అనేది గుజరాత్ దగ్గర ఉంది. దర్శన్ నల్కండేని వాడుతున్నారు వాళ్ళు. దర్శన్ నల్కండే కెన్ ఆల్సో బ్యాట్. సో అతన్ని ఏ రకంగా సెట్ చేసుకుంటారనేది చూడాలి. మిడిల్ ఓవర్స్ హిట్టింగ్ అనేది మాత్రం గుజరాత్ టైటన్స్ దగ్గర లేదు. దే విల్ హ్యావ్ టు గెట్ అ స్ట్రాంగర్ బ్యాటర్. ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ చూసుకుంటే కనుక హాయిగా అసలు ఒక హ్యాపీగా వెళ్ళిపోతారు. లాయర్ 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 లాంటి పాట పాడుకుంటూ సునాయాసంగా విజయాలు సాధించుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ప్లేయర్లందరూ ఫామ్లోకి వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వామ్మో ఇదేం టీం అనుకుంటూ ఉన్నారు. బట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీ ప్రాబ్లం వాళ్ళకి ఏదైనా ఉంది అంటే కనుక ఆ స్పిన్ని ఎలా ఆడతారు? కుల్దీప్ యాదవ్ బౌలింగ్ అప్పుడు కూడా వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. రియాన్ పరాగ్ ఇస్ అ బెటర్ ప్లేయర్ కాబట్టి అతను బాగా ఆడాడు. సో రియాన్ పరాగ్ అనేది ఇక్కడ మనం ఆ బ్యాటిల్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎట్లా ఉంది ఏంటి సంగతి, రషీద్ ఖాన్ వర్సెస్ రియాన్ పరాగ్ ఆ బ్యాటిల్ అనేది ఏ విధంగా ముందుకు వెళ్ళబోతుంది, ఏ విధంగా కనిపించబోతుంది అనేది కూడా చూసుకోవాలి. బట్ ఓవరాల్గా మీరు మాట్లాడుకుంటే కనుక అగైన్ రాజస్థాన్ రాయల్స్ విల్ స్టార్ట్ యాస్ ఫేవరెట్స్. బట్ ఇందాక నేను అన్నట్టుగానే జీటీ క్యాన్ సర్ప్రైజ్ దెమ్. ఆ సర్ప్రైజ్ చేసే అబిలిటీ ఉంది. ఒకటే సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో కాస్త టర్న్ అనేది ఉండాలి, కొంచెం డ్యూ తక్కువగా ఉండాలి. దే విల్ డూ వెల్. అండ్ జీటీ బాగా ఆడాలంటే శుభ్మన్ గిల్ హ్యావ్ టు స్ట్రైక్ వెరీ బిగ్ కొట్టా శుభ్మన్ గిల్. ఇఫ్ ఎట్ ఆల్ జీటీ నీడ్స్ టు విన్, లేదా అట్లీస్ట్ సాయి సుదర్శన్ లాస్ట్ ఐపీఎల్ ఫైనల్ కైండ్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడాలి. అలా టాప్ ఆర్డర్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ వస్తే మిగతా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది బికమ్స్ ఈజియర్. మీరేమనుకుంటున్నారు?